పెళ్లి సుబ్బిచావుకొచ్చింది అన్నట్లు ట్రంప్ నిర్ణయం ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకుల కొంప ముంచిందా? ఎన్ఆర్ఐ ట్యాగ్కి ఇప్పుడు క్రేజ్ పడిపోయిందా? ట్రంప్ వీసా బాంబుతో ఎన్ఆర్ఐ సంబంధాలను భారతీయులు క్యాన్సిల్ చేసుకుంటున్నారా? అమ్మాయిలు ఎన్ఆర్ఐలకు నో అనడానికి కారణాలేంటి? అదేదో సినిమాలో చెప్పినట్లు కొన్ని విషయాలే కాదు, కొన్ని మాటలు కూడా కిక్కిస్తా. కొద్ది రోజుల క్రితం వరకు ఎన్ఆర్ఐ అనే మాటకు కూడా మన దేశంలో అదే కిక్ ఉండేది. ముఖ్యంగా పెళ్లి సంబంధాల్లో ఎన్ఆర్ఐ అనే మాటకు ఎంతో క్రేజ్ ఉండేది. ఒకప్పుడు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయి అమెరికాలో ఉంటాడు అన్న ఒక్క మాట చాలు, ఇంకేం మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. మా అబ్బాయి ఎన్ఆర్ఐ అంటూ ఓ రేంజ్ లో ఇమేజ్ బిల్డప్ చేసేవాళ్ళు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా మా అల్లుడు ఎన్ఆర్ఐ అని చెప్పుకోవడాన్ని గొప్పగా ఫీల్ అయ్యేవారు. అందుకే అల్లుడు అడిగిందే తడవుగా కొండ మీద కోతిని కోరినా తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇక నాన్ రెసిడెంట్ ఇండియన్ను పెళ్లి చేసుకోవడం అనేది అమ్మాయిల చిన్ననాటి కలగా ఉండేది. అయితే కాలం మారిపోయింది. ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకులకు ఉన్న క్రేజ్ ఇప్పుడు సడన్ గా తగ్గిపోయింది. 2-3 ఏళ్లుగా మెల్లమెల్లగా ఎన్ఆర్ఐ సంబంధాలపై ఆసక్తి తగ్గిపోతుండగా ఇప్పుడు ట్రంప్ పుణ్యమాని అది కాస్త మొత్తానికే పోగబెట్టింది. అమెరికా కళలకు ట్రంప్ వీసా విధానాలు తలుపులు మూసేయడంతో ఒకప్పుడు హై లెవెల్లో కనిపించిన ఎన్ఆర్ఐ ట్యాగ్ ఇప్పుడు ఆకర్షణీయంగా కనిపించడం లేదు. దీంతో ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకులకు కష్టాలు మొదలయ్యాయి. ఈ భయాలన్నిటికీ మూలం అమెరికా H-1B వీసా. ఈ వీసాలు పొందే విదేశీయుల్లో సుమారు 71% మంది భారతీయులే ఉంటారు. అయితే ట్రంప్ విధానాలతో ఈ వీసా ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉంది అన్న భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో రేపు ఈ అబ్బాయి వీసా ఉంటుందా, ఉద్యోగం పోతుందా, లేదంటే దేశం నుంచి తరిమేస్తారా అనే భయం భారతీయ కుటుంబాల్లో మొదలైంది. ఒకప్పుడు లక్షల్లో సంపాదించే అబ్బాయికి ఆ వీసా రద్దయితే ఇక్కడి నుంచి వెళ్లే అమ్మాయి ఆర్థిక భద్రతకు ఏం గ్యారంటీ ఉంటుంది, వాళ్ళ జీవితం ఎలా సాగుతుంది అన్న అంశం ఇప్పుడు భయాందోళనలు రేకెత్తిస్తోంది. ట్రంప్ పుణ్యమా అని పరిస్థితి ఎంతటి సీరియస్ ఇష్యూగా మారిందంటే కేవలం వీసా స్టేటస్ గురించి గందరగోళం కారణంగా కొన్ని కుటుంబాలు పెళ్లిళ్లను కూడా వాయిదా వేసుకుంటున్నాయి. ఇమిగ్రేషన్ రూల్స్ ఎప్పుడు కఠినం చేసినా దాని మొదటి దెబ్బ పెళ్లిళ్ల మార్కెట్ పై పడుతుంది అని నిపుణులు సైతం చెప్తున్నారు. ఈ ప్రొఫైల్స్ ఇలా అయితే మాత్రం ఒక 2 ఏళ్ళు మాత్రం చాలా పిల్లల ఏజ్లు పెరిగిపోవడం తప్ప దీనిలో ఏమీ జరగదండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరైతే అక్కడ వీసాలు అయిపోయి వీసా స్టేటస్, మెయిన్ వీసా స్టేటస్ అండి, H-1B ఉంది అని నేను ఎవరికన్నా అమ్మాయి తరపులకో లేకపోతే అబ్బాయి తరపులకో చెబితే ఆ H-1B ఎంతకాలం ఉంది, ఏముంది, ఇంత లోతుగా వెళ్తున్నారండి పేరెంట్స్ కూడా. ఇంతకుముందు అసలు అంత లోతుగా వెళ్ళేవాళ్ళు కాదు, అసలు వీసాని అడిగేవాళ్ళు కాదండి. అమెరికానా, ఓకే, ఆ ఇంట్లో ఉన్న చదువుకునేవాళ్ళు ఉంటే దాన్ని బట్టి అప్పుడు వీసా వెళ్ళేదేమో, కానీ ఇప్పుడైతే చదువుకోని తల్లిదండ్రులు కూడా వీసాలు అడిగే వరకు వచ్చారు ట్రంప్ గారి పుణ్యమా అని. ఈ పరిస్థితుల్లో మన దేశంలో అమ్మాయిల తల్లిదండ్రులు ఎన్ఆర్ఐ ట్యాక్స్ కన్నా తమ అమ్మాయి ఆర్థిక భద్రత, స్థిరత్వానికే ఓటు వేస్తున్నారు. H-1B పై నెలకొన్న అనిశ్చితి, భవిష్యత్తుపై బెంగ కారణంగా ఇండియాలో ఉన్న అబ్బాయిలకే సై అంటున్నారు. స్థిరంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారికి లేదా ఇక్కడే సొంత వ్యాపారాలు చేసుకునే వారికి డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు అంతకు ముందు లేని డిమాండ్ ఇప్పుడు భారత్లోని పర్మనెంట్ సెటిల్మెంట్ ఉన్న అబ్బాయిలకు వస్తోంది. దీంతో మన భారతీయ యువకులు అమెరికాను వదిలేసి మరో దేశాన్ని వెతుక్కోవాలేమో అన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. అయితే ఇది కూడా మన మంచికే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారణాలు ఏమైనా అమెరికాతో సహా పలు దేశాలకు తరలి వెళ్లిపోతున్న మన మేధో సంపద తిరిగి వచ్చేస్తే మన దేశ అభివృద్ధి మరింతగా పరుగులు పెడుతుంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికా ఇప్పటికీ ఒక శక్తివంతమైన దేశమే అయినప్పటికీ దశాబ్దాలుగా డామినేట్ చేసిన ఎన్ఆర్ఐ గ్లామర్ మాత్రం ఇప్పుడు పల్చబడుతోంది. రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు పెళ్లిళ్లను కూడా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో మన యువత, మన కుటుంబాలు అమెరికా కళలపై ఆధారపడకుండా మన దేశంలో అవకాశాలను చూసుకోవడం మంచిది అంటున్నారు పరిశీలకులు.